అప్రజాస్వామికం. కాబట్టి ఏమైనా తప్పకుండా మీరు ఎన్ని దాడులు చేసినా, ఎంత దౌర్జన్యాలు చేసినా, ఎంత కర్కశంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అప్రజాస్వామికంగా వ్యవహరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ భూ దోపిడీని, ఈ భూ పందేరాల్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేస్తున్న వ్యతిరేకించడం జరిగింది. విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడో లేనటువంటి విధంగా చాలా దుర్మార్గంగా, కర్కశంగా, రాక్షసంగా అధికారం ఉండగల అహంకారంతో అధికారం డిప్యూటీ మేయర్ సతీష్ ఈ పోరాటాన్ని కార్యాచరణ రూపొందించుకొని కొనసాగిస్తాం. ఏదేమైనా అత్యంత భాషకంగా వీళ్ళు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఈ నిరసన దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాగలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజా ఉద్యమకారులకు, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఇదే ఉద్యమ స్ఫూర్తితో ఆయన కాలు బాధలు తెలిసేసిన ఆయన కూడా 2 సార్లు తెలిసేసిన పరిస్థితి ఈరోజు కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఎప్పుడు లేని విధంగా కౌన్సిల్లోని ఒక మేయర్ పోడియంలో మేయర్ గారి పక్కన ఒక ఎజెండాని చదివించడం, ఆ ఎజెండాని మేము హొప్తేమో అనుకొని అక్కడ ఒక వలయంలాగా టీడీపీ కార్పొరేటర్ సాయిపల్లి గోవింద్ కానివ్వండి, కంపాలి కానివ్వండి, అదేవిధంగా మరొకరి పీఠ దల్లి గోవింద్ కానివ్వండి, అందరూ కూడా ఒక వలయంలాగా ఏర్పడి అక్కడ ఉండడం జరిగింది. మేము వెళ్ళి ఎదిరించిన తర్వాత అక్కడ కూడా మన కార్పొరేటర్ వాళ్ళు దొరికడం, నెట్టడం, బయట దొరకడం జరిగింది. దీన్ని కూడా మన వైసీపీ కార్పొరేటర్ చాలా గట్టిగా మేము అందరూ కూడా ఎదుర్కోవడం జరిగింది. రెండోసారి మళ్ళీ మొదటిసారి కౌన్సిల్ ఇచ్చేస్తూ మళ్ళీ రెండోసారి మళ్ళీ కౌన్సిల్ స్థాయిలో మళ్ళీ మేము అడగడం జరిగింది. అయిన తర్వాత కూడా వాళ్ళు ఇదే పనులను కొనసాగించారు. రెండోసారి పోలీసులు కూడా లోపడడం జరిగింది. పోలీసులు కూడా పిలిపించుకొని నన్ను, బనాసిన్ గారిని మరియు బిపిన్ కుమార్ జైని కౌన్సిల్ సస్పెండ్ చేస్తూ మమ్మల్ని పోలీసుల ద్వారా బయటకు తీసుకెళ్ళమని ఆదేశిస్తే మేమందరం కూడా దాన్ని ప్రతిఘటించడం జరిగింది. జరిగిన తర్వాత మేయర్ గారు 1 నుంచి 15 నిమిషాలు కూడా మేము ఎజెండాను అంగీకరిస్తున్నాం, ఆమోదించామని చెప్పేసి ఆయన పోడే దిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఈ రోజు జరిగిన సంగతి. ఎక్కడ మీడియా మిత్రులు ఎవరిని కూడా లోపలికి వెళ్ళొచ్చే పరిస్థితి. మేము కౌన్సిల్ మొదలు స్టార్ట్ అవ్వగానే అడిగాము, బాబు మీడియా మిత్రులు కూడా ఎలా చేయండి. మొదటిసారి ఈ 5 సంవత్సరాలు ఫస్ట్ టైం లాస్ట్ కౌన్సిల్ లో మనం మీడియా మిత్రులు కూడా లోపల పిలిస్తే ఇక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని ప్రపంచానికి తెలుస్తుంది, దేశంలో అనుభవం అందరూ కూడా తెలుస్తుంది చెప్పడం జరిగినా సరే వాళ్ళు మీడియాను కూడా అనుమతించిన పరిస్థితి. అంటే ఏదో ఒక రకంగా దీన్ని మనకు సంబంధించిన భూముల్ని 5,000 రూపాయల భూముల్ని ఏ విధంగా కొట్టేయాలని ప్లాన్ చేసుకొని దీని ముందుగానే ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కొట్టేయాలి, పోలీసు ఎన్నో లేని విధంగా పోలీసులందరూ కూడా జీవీఎంసీ చుట్టూ కూడా మోహరించారు. అదేవిధంగా కౌన్సిల్ గారు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం మీద వాళ్ళు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం చరిత్రలో, ఈ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఒకటి చీకటి రోజులాగా మనం అభివర్ణించాలి. సొంత ఆస్తిని ఏదో దారాదత్తం చేసినట్టుగా ప్రజల ఆస్తిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి దారాదత్తం చేయడం కోసం ఈ కౌన్సిల్లో 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని దారాదత్తం చేయడం కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతుంటే దాన్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ల పైన మేయర్ సహా అందరూ దాడి చేసి ఆమోదించుకోవడం అనేది నిజంగా ఇది ఒక చీకటి రోజులాగా కనిపిస్తూ ఉంది. మహిళా కార్పొరేటర్తో సహా, ఫ్లోర్ లీడరు, డిప్యూటీ మేయర్తో సహా అందరినీ ఇవాళ గాయపరిచిన సంఘటనలు చూసాం. ఈ మధ్య కాలంలోనే ఈ కార్పొరేషన్ని వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు కొంతమందిని తీసుకెళ్లి ఎందుకు ఇంత పట్టుదలగా కైవసం చేసుకున్నారని ఈ రోజు అర్థమైంది. కాపాడుకోవడం కోసమే వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు ఎంత అడ్డుకున్నా కూడా 54 ఎకరాలంటే సుమారుగా 5,000 కోట్ల ఆస్తిని కొట్టేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఇక్కడితో వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అనడానికి ఇది ఒక సాక్ష్యంలాగా ఈ రోజు విశాఖపట్నం కార్పొరేషన్ లో జరిగింది. సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తుంటే ప్రజల కోసమేమో అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కొడుకు తోడలుడి కోసం, బావమరిది అల్లుడి కోసం అని మాత్రం ఇవాళ అర్థమైంది. చాలా బలమైన వాణిని గళాన్ని మనం వినిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. వాళ్ళ పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇవాళ కౌన్సిల్లో ఇంత గట్టిగా అడ్డుకునే ప్రయత్నం చేసిన బుల్డోజ్ చేసి చాలా దుర్మార్గంగా
ఫస్ట్ టైం మీడియాను రానివ్వలే, ఫస్ట్ టైం హౌస్ లోకి పోలీసుల్ని పిలిపించుకున్నారు. అది కూడా మేయరే స్వయంగా ప్రకటించి మరి పోలీసుల్ని పిలిపించి దౌర్జన్యం చేసిన కార్యక్రమం చూసాం. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇక్కడ విశాఖపట్నంలో గతంలో ఎప్పుడు జరగలే. ఎందుకంటే విశాఖపట్నం అంటే ఒక ప్రశాంతమైన నగరం. ఈ నగరానికి ఎప్పుడూ లేని కొత్త ఆనవాయితీల్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేస్తాం, ఈ భూములన్నింటినీ కూడా కాపాడుతామని చెప్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తే డబ్బులు లేవని చెప్పి మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చడానికి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు 54 ఎకరాలు మీరు వేలం పాటేస్తే ఆ వచ్చిన డబ్బులతో 17 మెడికల్ కాలేజీలు కూడా కట్టొచ్చు అని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. అందుకే ఖచ్చితంగా ఈ భూముల్ని కాపాడతాం. ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఇంతకుముందు కూడా మాట్లాడారు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్లో. రేపు ఏ విధంగా ముందుకెళ్తామని కూడా కార్యాచరణని ప్రకటిస్తారని చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరం కూడా ఈ విశాఖపట్నంలో జరుగుతున్న ఈ దోపిడీకి, చంద్రబాబు నాయుడు కుటుంబం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న 5,000 కోట్ల రూపాయల్ని మా జాతరని డిప్యూటీ మేయర్కి, అలాగే మన ఫ్లోర్ లీడర్కి, అలాగే లక్ష్మణరావుకి, అలాగే స్వాతికి, అలాగే జానగ్రామ్కి, శంకర్రావుకి, నితిన్ జైన్కి, వీళ్ళందరికీ చూస్తున్నాను నేను నా దౌర్జన్యాన్ని. ఏ రకంగా చట్టాన్ని చేతితో తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది ఇవాళ జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో అందుకనే చెప్పాను, జీవీఎంసీ చరిత్రలోనిది ఒక బ్లాక్ డే. జీవీఎంసీ చరిత్రలోనిది ఒక బ్లాక్ డే. దురదృష్టం ఇలాంటి కుటుంబంలో ఉన్న నాయకులు, ఇలాంటి మేయర్లు, ఇలాంటి అధికారులు ఆ జీవీఎంసీ ఉండడం అనేది మన ప్రాంత ప్రజలకు వచ్చి చాలా దురదృష్టం. ఇప్పుడు చూడలే, దోపిడీని వచ్చాము అడ్డుకట్ట ఏదైనా చూస్తారు కానీ దోపిడీని ప్రోత్సహించడం అనేది ఇప్పుడు చూడలే. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ చేస్తున్న ఈ కార్యక్రమంతో విడిచిపెట్టేది లేదు. ఇవాళ మన అందరి సాక్షి విశాఖపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధాని గారు తెలియజేస్తున్నాం, ఇది ఆరంభం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుకట్టేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్స్ అప్. ఇవాళ చూశాను కౌన్సిల్లో, నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికార బలం ఉందని, మతం ఉందని, అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ మీద దౌర్జన్యం చేసి వచ్చిందా మా మేరమ్మ వచ్చిందా వేస్తే కాలు ఎక్కించండి. ఓపిక వచ్చిందా? జాగ్రత్త, మంచిగా పెట్టండి. ఉండు, 2 నిమిషాలు ఉండు. నిమిషాలు 2 నిమిషాలు ఉండు. అది